నాలాయిర దివ్య ప్రబంధములోని తిరువైమొళి అనే రచనను నమ్మాళ్వారు రచించారు. 1102 పాశ్రములు కలిగి ఉన్న ఈ తిరువైమొళి నాలాయిర దివ్య ప్రబంధములో 110 పాశ్రములు ఒక్కొక్క పత్తుగా 10 పత్తులతో నిండి ఉన్నది. నమ్మాళ్వారు ప్రతి పత్తులోనూ ఒక్కొక్క రకమైన అభిప్రాయమును చెప్పుకుంటూ వచ్చారు. ఇంతకు ముందు 5 పత్తులను చూశాము. ఇప్పుడు 6వ పత్తులో నమ్మాళ్వారు మనకు ఆ స్వామివారి దివ్యపాద పద్మములకు నమస్కరిస్తూ నువ్వు తప్ప రక్షించేవారు ఎవరూ లేరు అని ఆ స్వామివారిని శరణు వేడుకోమని చెబుతూ మానసిక పరిపక్వ స్థితిని ఈ పత్తులో చూపిస్తున్నారు. అంతేకాదు ఈ పత్తులో మంచి చెడు రెండు కూడా ఆ స్వామియే అని వివరిస్తున్నారు. నిన్న మొన్న తిరువైమొళి 6వ పత్తులోని 4 భాగములను చూశాము. ఈరోజు 6వ పత్తులోని 5, 6 భాగములను చూద్దాము. తిరువైమొళి 6వ పత్తులోని 5వ భాగము. మొదటి పాశ్రం. துவளில் மாமணிமாடம் ஓங்கோ துளை வெள்ளி மங்களம் தொழும் இவளை நீரினி அன்னை மீர் உமக்கு ஆசை இல்லை விடுமினோ தவள் ஒன் சங்கு சக்கரம் என்றும் தாமரை தடம் கண் என்றும் குவளை ஒன் மலர் கங்கள் நீர் மல்கா நின்று நின்று కుమిరుమే. కలవకాంతి పూల కన్నుల నిండా నీరు నింపుకుంటూ వెలకట్టలేని గొప్ప మణిమేడలో నిండి ఉన్న తుల్లై విల్లి మంగళములోని స్వామికి నమస్కరిస్తూ అదిగో తెల్లని కాంతి కలిగిన శంఖచక్రములు, విశాలమైన తామర కన్నులు అని పలవరిస్తున్న ఈమెను మీరిక వదిలిపెట్టండి తల్లుల్లారా. ఈమెపై మీరు ఇక ఆశ పెట్టుకోకండి. రెండవ పాశ్రం. குமிரும் ஓசை விளவொளி துளை வில்லி மங்களம் கொண்டு போக்கு அமுதமேன் மொழியாளை நீர் உமக்கு ஆசை இன்றி அகத்தி நீர் திமிர் கொண்டாலொத்து நிற்கும் அத்து இவள் தேவ தேவ பிரான் என்றே நிமியும் வாயொடு கங்கள் நீர் மல்கனெக்கு ఓషిందు కరయ్యుమే. నిర్వేదమై ఉండిపోయిన ఈమె విక్షశ్రేణుల వారే అని వణుకుతున్న ఆదరముతో నీరు నిండిన కన్నులతో పరవశిస్తూ కరిగిపోతూ ఒదిగిపోతున్నది. ప్రతిధ్వనించే ఉత్సవ సంబర ధ్వనులతో మారుమ్రోగే ఆ తుల్లై విల్లి మంగళమునకు తీసుకుని పొమ్మని చెబుతున్న ఈమెపై మీరు ఇక ఆశ పెట్టుకోకండి. మూడవ పాశ్రం. கரை கொள்பைம்பொழில் தன் பனை துள்ளை வில்லி மங்களம் கொண்டு பொக்கு உரை கொள்ளியின் மொழியாளை நீர் உமக்கு ஆசை இன்றைய கத்தி நீர் திரை கொள்பவத்து சேரந்ததும் திசை ஞாலம் தாவியலந்துதம் நிறை கல்மே எத்தாதுமே பிதத்தி நெடும் கண நீர் மல் நிற்குமே. చెరువు గట్లపై ఉన్న గుబురు తోటల తుల్లై విల్లి మంగళమునకు తీసుకుని పొమ్మని బతిమలాడుతూ తన విశాలమైన కన్నుల నిండా నీరు నింకారుస్తూ ఆ అలల సముద్రమున చేరినది, ఈ భూమి నిండా పెరిగి దిక్కులను కొలిచినది, ఆ ఆవులను మేపినది అంతా కావాలి అని చేసిన పనులే అని అంటూ మృదువైన మాటలను విడిచిపెట్టని ఈమెపై మీరు ఇక ఆశ పెట్టుకోకండి. నాలుగవ పాశ్రం. நிற்கும் நாள் மறை வாணர் வாழ் துள்ளை வில்லி மங்களம் கண்டபின் ஆர்க்கம் ஒன்றும் மர ஊராள் மலிந்தாள் கண்டீரிவள் அன்னை மீர் கற்கும் கல்வி எல்லாம் கருங்கடல் வண்ணன் கண்ண பிரான் என்றே ஒர்க்கம் ஒன்றுமில் அள்ளு களவு கந்து கந்து உள் మగిలందు కుళయ్యుమే. నేర్చుకునే శాస్త్రములన్నీ ఆ నీలి సముద్రవన్నపు శ్రీకృష్ణుడే అని సిగ్గు కొంచెము కూడా లేనిదై మనస్సులోని అభిమానముతో నసుగుతున్నది. కీర్తిగాంచిన చతుర్వేద బ్రాహ్మణులు సుఖించే తుల్లై విల్లి మంగళమును చూసిన వెంటనే తన ఆడతనమును పూర్తిగా మరిచిపోయిన ఈమె సాంప్రదాయాన్ని అతిక్రమిస్తున్నది. చూశారా తల్లుల్లారా. ఐదవ పాశ్రం. குளையும் வானுமுகத்தோ ஏழையை துள்ளி வில்லி மங்களம் கொண்டு பொக்கு இலை கொள் சோதிஷம் தாமரை கண்பிரான் இருந்தமை காட்டி நீர் மலை வைதாலோக்கும் கண்ண நீரி நொடு அன்று தொட்டும் மையாந்து இவள் நுழையும் சிந்தையுள்ளு அன்னை மீறு தொழும் అతిశై ఉత్తు నోకియే. చంచలమైన మనసుతో కరిగిపోతున్న ఈ సుందరముకి తుల్లై వెళ్ళి మంగళమునకు వెళ్ళి
ఆభరణ కాంతులతో మెరిసే ఎర్రని తామర కన్నుల స్వామిని చూసినది మొదలు మోహముతో నిండిన మనస్సుతో కన్నీటి దారలలో మునిగిపోయి ఆ దిక్కుకే చూస్తూ నమస్కరిస్తున్నది. ఆరవ పాసురం. நோக்கும் பக்கமெல்லாம் கரும்படோ சென்னல் ஓங்கு செந்தாமரை வாயக்குந்தன் பொருணல் கழ்வடகரை வன் துள்ளி வில்லி மங்களம் நோக்கு மேலாதி செய்யல்லால் மறுநோக்கீழல் வையல் வைகல் நாடொரும் வாய்கொள் வாசகமும் மணிவண்ணம் నామమే ఇవళ అన్నై మీర్. కనుచూపు మేరకు ఏపుగా పెరిగిన చెరుకుతోనూ వరిధాన్యముతోనూ ఎర్ర తామరలు నిండిన చల్లని తామ్రపర్ణి నది ఉత్తర తీరమున అందమైన తుల్లై విల్లి మంగళము ఎన్న వైపుకు తప్ప మరొక వైపుకు చూడని ఈమె నోటి నుండి వచ్చే ప్రతి మాట ఆ మణివర్ణుడి దివ్యనామమే అవుతున్నది. 7వ పాసురం. அன்னை மீராணி மாமையில் சிறுமான் இவள் நம்மை கவலிந்து என்ன வார்த்தையும் கேட்க ஒரு ஆள் தொல்லை வில்லி மங்களம் என்றல்லாலும் நம் நோத்தி விதிகுலோ முகில் வண்ணன் மாயங்குலோ அவன் சின்னமும் திருநாமமும் ఇవళ్ వాయనకల్ తిరందనే. చూశారా తల్లుల్లారా, అందమైన మెరిసే నెమలి రంగు వంటి ఈ చిన్నది మన చెయ్యి విడిచిపెట్టినది. ఇప్పుడు తుల్లై విల్లి మంగళము అన్న మాట తప్ప ఎటువంటి మాటలను వినడానికి ఇష్టపడడం లేదు. ఇంతకుముందు ఈమె నోచిన నోముల వల్లనో లేక ఆ మేఘవర్ణుడి మాయ వల్లనో ఏమో ఆ స్వామి పేర్ల గుర్తులు ఈమె పవిత్రమైన నోటిలోనే ఇమిడిపోయి ఉన్నాయి. 8వ పాసురం. తిరుందో వేదముం వేల్వియం తిరుమామకళిరుం தாமலிந்து இருந்தோ வாழ் ஒரு நல்வடகரை வண்டில் துல்லை வில்லி மங்களம் கரம் தடம் கண்ணிகை தொழுதா அந்நாள் தொடங்கி இந்நாள் தரும் இறந்தோ இறந்தோ அரவிந்தாலோచన என்றென்றே நைந்து இருங்குமே. వేదములలోని దివ్య యాగములతోనూ శ్రీ మహాలక్ష్మితోనూ కలిసి ఉన్న స్వామి ఎంతో హాయిగా సుఖపడే తామ్రపర్ణి నది ఉత్తర తీరపు గట్టున ఉన్న విశాలమైన తుల్లై విల్లి మంగళమున ఉన్న స్వామిని అందమైన ఈ నల్లని కన్నుల చిన్నది చూసి సేవించినది మొదలు ఓ అరవిందలోచన నా స్వామి అని అంటూ అరుస్తూ బాధపడుతూనే ఉన్నది. 9వ పాసురం. இறங்கி நாள்தோறும் வாய் வெறியி இவள் கண்ண நீர்கள் அலமராமரங்களும் இறங்கும் வகை மணிவண்ணவோ என்று கூவும் ஆள் துரங்கம் வாய் விளந்தான் உரை துல்லை வில்லி மங்களம் என்று தன் கரங்கள் கோபிதொழும் மாவோர் திருநாமம் கத்த தருவின்மையே. చెట్లు చేమలు కూడా అయ్యో అని బాధపడేటట్లు కన్నీరు కారుస్తున్న ఈమెను గుర్రము నోటిని చీల్చిన కేశవుడే ఈ తుల్లై విల్లి మంగళములోని అరవిందలోచన స్వామి అని అంటూ ఓ మణివర్ణుడా అని పిలుస్తూ తన చేతులు జోడించి నమస్కరిస్తున్నది. 10వ పాసురం. பின்னை கொல்நிலம் மாமகள் கொல் திருமகள் கொல் பிறந்திட்டில்லால் என்ன மாயங்குலோ இவள் நெடுமால் என்றே நின்று கூவுமால் முன்னி வந்து அவன் நின்று ரொந்தூரையும் தொல்லை வில்லி மங்களம் சென்னி ஆழ்வணங்கும் அவ்வூர் తిరునామం కేటిపద సిందయ్యే. ఎంత ఆశ్చర్యము! ఆ స్వామి వచ్చి ఈ తుల్లై విల్లి మంగళమున నిలిచి ఉన్నాడు అని తెలుసుకున్న వెంటనే ఈమె శ్రీదేవి భూదేవి రాధాదేవి పిలిచినట్లు ఓ మోహనాకారుడా అని అంటూ ఇంతకు ముందే తెలిసినట్లుగా ఎలా పిలుస్తూ నమస్కరిస్తున్నదో. 11వ పాసురం. சிந்தையாலும் சொல்லாலும் செய்கையினாலும் தேவ விரானையே தந்தைதா என்று அடைந்தவன் கொடுகோரவர் ஷடகோபன் மந்தையாயிரத்துள்ளி வைதுல்லை வில்லி மங்களத்தை சொன்னா செந்தமிழ் வத்தும் வல்லாரடிமை செய்வார் తిరుమాలుకే. మనసా వాచా కర్మణ ఆ శ్రీయపతియే తనకు అన్ని అని తలిచిన అందమైన కురుకాపురి నగరములోని శటగోపులు అనే నమ్మాళ్ళు వారు చెప్పిన అర్ధవంతపు 1000 ద్రవిడ పాశ్రములలో తుల్లై విల్లి మంగళమును గురించి చెప్పిన ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారు ఆ శ్రీయపతి యొక్క కైంకర్య సేవకు తగినవారు అవుతారు. తిరువాయిమళి 6వ పత్తులోని 6వ భాగము.
మొదటి పాశ్రము. మాలుకు వయ్యమ్మళందామణాళరు నేలరక్కరు నిరామే కవిని యావయర్కు கோலசைம் தாமரை கண்ணர்க்கு என் கொங்கும் అలరు ఏల కుళలి అలందతూ శంగే. ఈ భూమిని కొలిచిన మోహనాకారుడికి, మనోహరమైన శ్యామల స్వరూపవర్ణుడైన నిండు మేఘపు స్వామికి, ఎర్ర తామర కన్నుల దివ్యకాంతుల స్వామికి, అందమైన నా కూతురు తన మనస్సుని ఇచ్చి అలంకరించుకున్న తన జుట్టును తన గాజులను జార్చుకుంటున్నది. రెండవ పాశ్రం. శంగు విల్వాళదొండో చక్కర కయ్యర్కు శంగణి వాయిషయ్య తామరై కണ്ണర్కు పొంగలరదండం దుళాయి ముడియానుక్కు ఎన్మంగైలందతూ మామై నిరమే. శంఖము, చక్రము, విల్లు, కత్తి, గద చేత ధరించిన స్వామికి, ఎర్రని పండుటదరము కలిగిన తామర నేత్రుడికి, తేనె నిండిన చల్లని తులసిని కిరీటముగా కలిగిన స్వామికి, అందమైన నా కూతురు తన మనస్సుని ఇచ్చి తన శరీరపు కాంతిని కోల్పోతున్నది. మూడవ పాశ్రం. నిరంగరియానికు నీడలగొండ తిరంగిడర్వాయ్ చిరుకల్వర వరకు కరంగియా చక్కరగయ్యా వనకు ఎన్ పిరం గురుంగిరుం గూందల్ ఇలందతు వీడే. విశాలమైన ఈ లోకమును మింగిన విధమును చూపించిన నోరు కలిగిన ఆశ్చర్యపు బాలుడు ఆ నల్లని కన్నయ్యకు, తిరిగే చక్రపు శ్రీహస్తుడికి, అందమైన నా కూతురు తన మనస్సుని ఇచ్చి తన పొడవైన జుట్టు యొక్క మృదుత్వమును కోల్పోతున్నది. నాలుగవ పాశ్రం. పీడుడై నాన్ మొగనై పడే తానుకు మానుడై వయ్యమ్మళందామణాళర్కు నాడుడై మన్నర్కు దూషెల్ నంబికెన్ పాడుడై అల్గలు ఇలందతూ పంబే. మహిమాన్విత బ్రహ్మదేవుడిని సృష్టించిన స్వామికి, ఐశ్వర్యవంతమైన ఈ భూమిని కొలిచిన నాథుడికి, రాజ్యము లేని పాండవులకు దూతయైన పరిపూర్ణుడికి, అందమైన నా కూతురు తన మనస్సుని ఇచ్చి తన ఎదమెరుపును కోల్పోతున్నది. ఐదవ పాశ్రం. పంబుడై వేతంపై అందాభరణకు మಣ್ಣు బొరై వయ్యమ్మిడందావరాకర్కు తెన్ పునల్ వள்ளிయం దేవ విరానుకు ఎన్ కంబునై గోదైలందతూ గర్భే. తత్వవేదములు తెలిపిన పరమాత్మకు, మట్టితో నిండిన ఈ భూమిని విడదీసిన వరాహుడికి, తేటనీటిని పడకగా చేసుకుని దేవతలకు ఉపకారము చేసిన స్వామికి, నా కన్నులు గప్పి నా బిడ్డ తన మనస్సుని ఇచ్చి తన మతి పోగొట్టుకుంటున్నది. ఆరవ పాశ్రం. కర్పకగా వన్నల్ బలకు తోళర్కు బొన్సుడారు కొన్రన్నా బూందణ ఒడియర్కు నరుబలా తామరై నాన్మలర్గయ్యర్కు ఎన్ వీళ్ళు బురవిక్కోడి తోత్తతూ మెయ్యే. కల్పవృక్షము వంటి విశాలమైన భుజముల బంగారు కొండ వంటి ఆ స్వామికి, వికసించిన తామరల వంటి శ్రీహస్తుడికి, సుందరమైన చల్లని కిరీటికి, విల్లు వంటి కనుబొమ్మల నా కూతురు తన మనస్సుని ఇచ్చి తన శరీరపు కాంతిని పోగొట్టుకుంటున్నది. ఏడవ పాశ్రం. మై అమర్ పల్కనల్ పల్కలన్నం గణిందానక్కు పై అరవిననే పள்ளியினானுக்கு கையொடுகால் செய்யா கண்ண பிரானுக்கு எந்த இழந்தతో తన్నడై చాయే. ఎన్నో ఆభరణములు అలంకరించుకున్న వాడికి, పడగల శేషుడిని పక్కగా కలిగిన వాడికి, చేతులు కాళ్ళు ఎర్రగా కలిగిన వాడికి, ఆ శ్రీకృష్ణుడికి, అందమైన నా కూతురు తన మనస్సుని ఇచ్చి తన లావణ్యమును పోగొట్టుకుంటున్నది. ఎనిమిదవ పాశ్రం. ఛాయ కురందం వషిత్తామెయ్యర్కు మాయ జగడా ముత్తై దామణాళర్కు పేయై బిడంబడా పాలు నిరపిరానుకు ఎన్ వాషగుళలేలందతూ మాంబే. గురువింద చెట్టు ఎండిపోవునట్లు విరిచిన అసహాయుడికి, మాయా శకటమును తన్నిన నాయకుడికి, పూతన శివమై పడినట్లు పాలు తాగిన భగవానుడికి, పరిమళించు నల్లని కురుల నా కూతురు తన మనస్సును ఇచ్చి తన అందమును పోగొట్టుకుంటున్నది. తొమ్మిదవ పాశ్రం. మాంబమై గోలత్తూయం మాయా కొల్లరు షేన్ కొడరో కొన్రన్రా షెండురర్ మూర్తిక్కు కాంబెరం దోతత్తు ఎంగా కొత్త నంబిక్కు ఎన్ భూంబునై మెన్ములై తోత్తతూ పొర్పే. అందముగా అలంకరించుకొని ఆశ్చర్యము కలిగించిన పొట్టి బ్రహ్మచారి వామనుడికి,
దివ్యకాంతుల తేజోమయుడైన ఎర్రని కాంతిమూర్తికి, గొప్పవాడైన ఆ శ్రీరామచంద్రమూర్తికి నగలను సింగారించుకున్న లేత హృదయపు నా కూతురు తన మనస్సుని ఇచ్చి కళావిహీనురాలు అవుతున్నది. 10వ పాశ్రం. పోర్పమై నేను ముడిపోము తండ్రుల ఆయర్కు మణుబరుతోளுடை మాయావిరానుకు నెరుబనాబల్లూరువాయ్ నేర్కో మాయర్కు ఎన్ గర్భుడయ్యాటి ఇళందతో గట్టే. పొడవైన గొప్ప కిరీటము కలిగిన చల్లని తులసీధరుడికి, మల్లయోధులతో పోరాడిన భుజబలుడికి, ఆశ్చర్యము కలిగించే అనేక రూపములై ఉన్న మాయాలోలుడికి తన మనసుని ఇచ్చి బుద్ధిమంతురాలు అయిన నా కూతురు తన మర్యాదను కోల్పోతున్నది. 11వ పాశ్రం. கட்டலில் சோலை நல்வேங்கடவானனை கட்டலில் தென்குருகோர் ஷடகோபன்சொல் கட்டலில் 1010 வல்லவர் కట్టెలెల్లి వానవర భోగమంబారే. పరిమళించే అందమైన తోటల విలక్షణ వెంకటేశ్వరుడు గురించి, అందమైన ప్రాకారములు కలిగిన కురుకాపురి నగరములోని షటగోపులు అని నమ్మాళ్ళవారు చెప్పిన అర్ధవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారు అంతులేని భోగభాగ్యములను అనుభవించెదరు.